ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయంగా ఉక్కిరిబిక్కిరవుతున్నారా? ఆయన కేంద్రంగా జరుగుతున్న వరుస పరిణామాలు ఏం చెప్తున్నాయి? అవన్నీ యాదృచ్ఛికమా లేక పథకం ప్రకారం జరుగుతున్నవా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హవా నడిపిన సదరు నేత ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారా? ఎవరా నాయకుడు? ఏంటా వ్యవహారం? మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన నిర్మాణ సంస్థలపై మొన్న కేసులు, నోటీసులు. ఒక కేసులో నిరాధార ఆరోపణలు చేశారంటూ నిన్న పోలీస్ నోటీసులు, గన్మెన్ తొలగింపు, ఇవాళ ఆయన సోదరుడి అరెస్ట్. ఇలా వరుసపెట్టి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న సమస్యలతో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారట. దీంతో జరుగుతున్న పరిణామాలన్నీ యాదృచ్ఛికమా లేక పథకం ప్రకారమా అన్న చర్చలు మొదలయ్యాయి. సో కారణం ఏదైనా కానీ డెవలప్మెంట్స్ మాత్రం ఆయన్ని ఊపిరి తీసుకొనివ్వడం లేదని మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో. నిర్మోహమాటంగా చెప్పాలంటే మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా గన్మెన్ తొలగింపు, సోదరుడు రాజశేఖర రెడ్డి అరెస్ట్తో మరోసారి వార్తలు ఇచ్చారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకాష్ రెడ్డి మిత్రులు భాగస్వాములుగా ఉన్న రాక్రీట్ సంస్థ రాష్ట్రంలో భారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే ఆ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, ఇళ్లు కట్టకుండానే బిల్లులు చేసుకున్నారని, కట్టిన అరకొర నిర్మాణాల్లో కూడా నాణ్యత సరిగా లేదన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. కానీ నాడు అధికార బలం కారణంగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి సంబంధించి దర్యాప్తు జరిగింది. రాక్రీట్ సంస్థ అక్రమాలు నిజమేనంటూ 2 ఏళ్ల తర్వాత విజిలెన్స్ దర్యాప్తు తెలిసింది. దీనికి సంబంధించి ఆ సంస్థ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కేసులు కూడా బుక్ అయ్యాయి. దాని తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆ దెబ్బకు రాష్ట్రం మొత్తం ఉలికి పడింది. ఈ కేసుకు సంబంధించి ఏకంగా పలు పోలీస్ అధికారులు డిస్మిస్లు, విఆర్ఏలు, సస్పెన్షన్లు జరిగాయి. సో ఈ మొత్తం వ్యవహారం రాప్తాడు, అనంతపురం చుట్టుపక్కలే జరిగింది. ఇందులో తన నియోజకవర్గం ఉండడంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించి కొన్ని ఆరోపణలు చేశారు. దాంతో ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు హనీ ట్రాప్ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవ్వమంటూ మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో ప్రకాష్ రెడ్డికి ఉన్న 1+1 గన్మెన్ ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దెబ్బకు ఆయన కూడా షాక్ అయ్యారట. సో అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి, భూకబ్జాలను ప్రశ్నిస్తుండటంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే తనకు సెక్యూరిటీని తొలగించారన్నది ఎక్స్ ఎమ్మెల్యే అభిప్రాయం. ఇందులో ప్రముఖంగా పాపంపేట భూ వివాదాన్ని ప్రస్తావిస్తున్నారు. సో ఈ భూమి విషయంలో తాను పోరాడుతున్నానని, అందుకే కక్షగట్టి తప్పుడు సమాచారం ఇచ్చి గన్మెన్ ను తొలగించారని ఆరోపిస్తున్నారు తోపుదుర్తి. కానీ పోలీసులు మాత్రం ఇందులో ఎవరి ప్రమేయం లేదని చెప్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకేసారి నేతల భద్రతను సమీక్షిస్తామని, ఈ సమీక్షలో అవసరాన్ని బట్టి భద్రతను పెంచడం, తగ్గించడం లాంటివి చేస్తుంటామన్నది పోలీసుల వర్షన్. సో అలాంటి చర్యల్లో భాగంగానే ప్రకాష్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీని తొలగించామని అంటున్నారు. సో ఆయన ప్రస్తుతం ఎలాంటి ప్రాణహాని లేదని, 1+1 గన్మెన్ అవసరమే లేదని చెప్తున్నారు పోలీసులు. మరోవైపు తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర రెడ్డి మహేశ్వర్ రెడ్డిని బెదిరించారట. సో అందుకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మహేశ్వర్ రెడ్డి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో బెదిరింపులకు సంబంధించిన ఆడియోలు, వీడియోలను కూడా జతపరిచారు ఆయన. దీనికి సంబంధించి కేసు బుక్ చేసిన రైల్వే పోలీసులు రాప్తాడు పోలీసులతో కలిసి దర్యాప్తు చేశారు. సో ఈ కేసులోనే మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర రెడ్డితో పాటు జైపాల్ రెడ్డి అనే మరొకరిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు డిఎస్పీ. ఇలా వరుసపెట్టి జరుగుతున్న ఘటనలతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.